ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 9వ రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రతాళ్వారు వారికి ఘనంగా శాస్త్రోక్తంగా అవభృత స్నానం నిర్వహించబడుతుంది. బ్రహ్మోత్సవాలలో 9వ రోజు శ్రీవారి భక్తులందరికీ పరమ పవిత్రమైనది. ఎందుకంటే ఆ రోజు శ్రీవారు సమస్త మానవాళిని కటాక్షించడానికి తిరుమల దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా అవతరించాడు. శ్రీవారు అవతరించిన రోజు స్వామి భక్తులైన మనందరి జీవితాలలో ఒక గొప్ప పండుగ అని చెప్పవచ్చు. ఒక గొప్ప యజ్ఞాంతం ఆచరింపబడేదే అవభృత స్నానం. యజ్ఞం చివర అవభృత స్నానం చేయడం సంప్రదాయం. 9 రోజులు ఒక గొప్ప యజ్ఞంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడినాయి. లక్షలాది మంది పాల్గొన్న యజ్ఞం ఇది. ప్రత్యక్షంగానే గాక దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా వీక్షించిన వారు కోట్లాది మంది భక్తజనులు ధన్యులవుతున్నారు. అందుచేత యజ్ఞ సమాప్తికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. సవం అనే శబ్దానికి యజ్ఞము అనే అర్థమున్నది. ఉత్సవము అంటే ఉత్కృష్టమైన యజ్ఞం. ఉదిత్యుత్కృష్ట వచన సవో యజ్ఞ ఉదాహృత అన్న ప్రమాణాన్ని బట్టి ఉత్కృష్టమైన యజ్ఞంగా బ్రహ్మోత్సవాలు భాసిల్లుతున్నాయి. ఇందులో కర్మ, భక్తి, జ్ఞానయోగాలు 3 ప్రాధాన్యం వహించాయి. పూజాదికాలు, వాహన సేవలు కర్మయోగానికి, భక్తి యోగానికి అన్వయిస్తాయి. ఆస్థాన మండపాదులలో జరిగే జ్ఞాన ప్రబోధాలు జ్ఞానయోగాంగాలు. ముఖ్యంగా ఈ 9 రోజులు భజనపరుల నోట, భక్తుల నోట గోవిందనామ సంకీర్తనలు ప్రతిధ్వనించాయి. ఈ యుగంలో ఇది భక్తికి పరమావధి. చక్రస్నానం నాటి ఉదయం నిత్య కైంకర్యాలు జరిగిన తర్వాత శ్రీవారు ఉభయ దేవేరీ సమేతంగా పల్లకి ఉత్సవంలో 4 తిరుమాడ వీధులలో ఉత్సవంగా వేంచేస్తారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారిని బంగారు పీఠంపై ఆసీనులు గావించి చూర్ణోత్సవం అనే వైదిక ప్రక్రియలో భాగంగా కంకణ భట్టర్ వారు వైఖాన సాగమోక్తంగా హరిద్ర అంటే పసుపు పొడిలోనూ తైలంలోనూ అధిదేవతలను పూజించి అవభృత స్నానానికి ముందుగా శ్రీవారికి తైలకాపు మరియు హరిద్రతో చూర్ణాభిషేకాన్ని నిర్వహిస్తారు. వెంటనే శ్రీవారు ఉభయ దేవేరీ సమేతుడై చక్రతాళ్వార్ల వారితో సహా ఉత్సవంగా వేంచేసి వరాహ పుష్కరిణిలో స్నానపీఠంపై వేంచేస్తారు. అక్కడ అత్యంత వైభవంగా నేత్రపర్వంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తరువాత సుదర్శన చక్రతాళ్వార్ల వారికి, స్వామివారి శ్రీశఠారికి స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానం జరుగుతుంది. చక్రస్నానం సమయంలో అర్చకులు, జియర్ స్వాములు, ఆచార్య పురుషులు, అధికారులు, భక్తులు అందరూ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. యజ్ఞఫలానికి అధికారులవుతారు. శ్రవణ నక్షత్రం నాడు సుదర్శన చక్రంతో కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన వారు పూర్వజన్మ పాపాలను తొలగించుకొని భాగ్యవంతులై ఇహపర లోకాలలో సుఖప్రదంగా ఉంటారని శాస్త్రవచనం.